తనపై నమోదైన 3 కేసులకు సంబంధించి సిఐడి కార్యాలయాల్లో పూచీకత్తు పత్రాలు దాఖలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక, లిక్కర్ కేసుల్లో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఆ సందర్భంగా వారం రోజుల్లో దర్యాప్తు అధికారి ఎదుట హాజరై పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. దాంతో పూచీకత్తు సమర్పించేందుకు సిఐడి ఆఫీసుకు వెళ్లారు చంద్రబాబు. 3 కేసుల్లో 3 చోట్ల సిఐడికి పూచీకత్తులు సమర్పించారు చంద్రబాబు. టీవీ9 ప్రతినిధి ఎంపీ రావు మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు. ఎంపీ రావు, 3 కేసులకు సంబంధించి సిఐడి ఆఫీసుల్లో చంద్రబాబు పూచీకత్తు పత్రాలు దాఖలు చేశారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా జరిగింది? చంద్రబాబు వెంట ఎవరెవరున్నారు? వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం, ఇసుక అక్రమ కేసులకు సంబంధించి, అంటే కేసులకు సంబంధించి స్కామ్లు జరిగిందన్న కేసులకు సంబంధించి ఇటీవలే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ 3 కేసులకు సంబంధించి బెయిల్ మంజూరు చేసే సమయంలో కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది. సొంత పూచీకత్తుతో పాటుగా 2 వ్యక్తిగత పూచీకత్తు కింద పూచీకత్తు సమర్పించి బెయిల్ ఇచ్చే విధంగా కూడా కండిషన్ పెట్టడంతో ఈరోజు చంద్రబాబు హైదరాబాద్ నుంచి నేరుగా మధ్యాహ్నం విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మధ్యాహ్నం విజయవాడలో ఉన్నటువంటి సిఐడి రీజనల్ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ పూచీకత్తు సమర్పించారు. విజయవాడ రీజనల్ కేంద్రంలో రీజనల్ సిఐడి ఆఫీసులో ఇసుక కేసుకు సంబంధించి, ఇసుక స్కామ్కు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి ఆయన పూచీకత్తు సమర్పించారు. ఆయనతో పాటుగా 2 వ్యక్తిగత పూచీకత్తులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబుతో పాటుగా మాజీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కూడా వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించారు. అక్కడి నుంచి విజయవాడ సిఐడి రీజనల్ ఆఫీస్ నుంచి ప్రస్తుతం నేను ఉన్నటువంటి కుంచెరపల్లిలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయానికి చంద్రబాబు వచ్చారు. ఇక్కడ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో అక్రమాలు జరిగాయి, అలైన్మెంట్ మార్పు చేశారు, తమకు కావాల్సినటువంటి బెనామీల కోసం అని చెప్పేసి బెనామీలకు లబ్ధి చేయాలనే ఉద్దేశంతో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు చేశారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సిఐడి కేసు నమోదు చేసింది. ఆ కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్లో కూడా సేమ్ కండిషన్ పెట్టడంతో ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణాధికారి కుంచెరపల్లి సిఐడి కార్యాలయంలో ఉండడంతో చంద్రబాబు ఇక్కడికి వచ్చి పూచీకత్తు సమర్పించారు. ఆ తర్వాత ఇక్కడ ఒక 20 నిమిషాలు సిఐడి ఆఫీసులో ఉన్న తర్వాత ఇక్కడి నుంచి గుంటూరులో ఉన్నటువంటి సిఐడి రీజనల్ ఆఫీస్కు చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. మరి కాసేపట్లోనే గుంటూరు సిఐడి ఆఫీసుకు కూడా చంద్రబాబు చేరుకొని ఉన్నారు. గుంటూరు సిఐడి ఆఫీసులో అక్కడ మద్యం కేసుకు సంబంధించి, మద్యం షాపుల కేటాయింపుకు సంబంధించి జరిగినటువంటి అక్రమాలు జరిగాయని చెప్పేసి సిఐడి నమోదు చేసినటువంటి కేసులో హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్కి సంబంధించి గుంటూరు సిఐడి రీజనల్ ఆఫీసులో ఆయన పూచీకత్తు సమర్పించనున్నారు. ఆయనతో పాటుగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, దూలిపాల నరేంద్ర కుమార్ కూడా 3 చోట్ల కూడా ఇద్దరు కూడా మాజీ ఎమ్మెల్యేలు 2 కూడా వ్యక్తిగత పూచీకత్తులు కూడా సమర్పిస్తున్నారు. సో మొత్తంగా అయితే ఈ 3 చోట్ల కూడా ముగ్గురు ఆఫీసర్లని ఒకే చోట ఉంటే అక్కడికి వచ్చేసి నేను పూచీకత్తు సమర్పిస్తానని చెప్పేసి చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరినప్పటికీ కూడా అది వీలు పడదు అని చెప్పేసి సిఐడి అధికారులు చెప్పడంతో 3 ప్రాంతాల్లో విజయవాడలో సిఐడి రీజనల్ ఆఫీస్కి వెళ్ళారు. ఆ తర్వాత కుంచెరపల్లిలో ఉన్నటువంటి సిఐడి కార్యాలయంకి వచ్చారు. ప్రస్తుతం గుంటూరులో ఉన్నటువంటి సిఐడి రీజనల్ ఆఫీస్ కూడా చంద్రబాబు మరి కాసేపట్లో చేరుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇదైన తర్వాత చంద్రబాబు మరి కాసేపట్లో గుంటూరు రీజనల్ సిఐడి ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా పూచీకత్తు సమర్పించిన తర్వాత గుంటూరు ఆఫీస్ నుంచి తిరిగి మళ్ళీ ఆయన ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. దీంతో మొత్తంగా ఈ 3 కేసులకు సంబంధించి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ కేసుల విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. ఆ తర్వాత ఎట్టకేలకు హైకోర్టు కూడా 3 కేసులకు సంబంధించి విచారణ పూర్తయిన తర్వాత తీర్పు రిజర్వ్ చేసింది. ఇటీవలే తీర్పు వెలువరించిన తర్వాత వారం రోజుల్లోగా సొంత పూచీకత్తు సమర్పించాలని చెప్పేసి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే చంద్రబాబు ఈరోజు నేరుగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేరుకుని 3 చోట్లకు వెళ్ళి ఆయన పూచీకత్తులు సమర్పించిన తర్వాత గుంటూరులో కూడా ఈ ఎపిసోడ్ అంతా ముగిసిన తర్వాత తిరిగి మళ్ళీ ఆయన మరి కాసేపట్లో గుంటూరు నుంచి బయలుదేరి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. రాత్రికి పవన్ కళ్యాణ్తో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు.